హలో బ్యూటిఫుల్ లేడీస్, నేను మీ అంశాని చోటు డిజైనర్ ఫ్రమ్ మనుగురు నియర్ బై భద్రాచలం. డ్రెస్ చూసారా అండి, మొత్తం కూడా ఇదైతే శారీతో నేనైతే కుట్టించుకున్నాను. శారీతో అయితే ఏది వేస్ట్ కాకుండా కొన్నాళ్ళు శారీస్ కట్టేసుకుని ఆ తర్వాత నిజంగా డిఫరెంట్గా కుట్టించేసుకోవచ్చు. నేనైతే కింద కుర్చీ పెట్టేసి నార్మల్గా ఇక్కడ వచ్చేసి కలీ మోడల్లో ఇచ్చేసుకున్నానండి. డ్రెస్ మాత్రం నెక్ సేమ్ షేపు, యాష్ కలర్ ప్యాంట్ తోటి చాలా బాగుందండి. డ్రెస్ అయితే మాత్రం నిజంగా కట్టుకున్నాను. 4 కట్టుకుని శారీ కట్టేసుకుని తర్వాత డిఫరెంట్గా ఇలా డ్రెస్సెస్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈరోజు మ్యాటర్లోకి వచ్చేస్తే ఇది వచ్చేసి మనకి బ్లౌజు నందిని గారు ఇచ్చారండి. అండ్ తన శారీ వచ్చేసి సేమ్ ఇది ఎలిఫెంట్ కలర్, గ్రీన్ కలర్ అంటాం కదా, అదే డిజైన్ అండి. ఇది వచ్చేసి ఎలిఫెంట్, మొత్తం కూడా బార్డరు ఇది మెరూన్ కలర్ వచ్చిందండి. నేను ఈ బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానంటే బ్యాక్ వచ్చేసి తన బార్డర్నే ఇట్లా ఇచ్చేసానండి. వన్ సైడ్ స్కాలప్ ఇచ్చేసి శారీ కలరే బాల్స్ ఇచ్చేసాను. టోటల్ కూడా స్కాలప్ అండ్ వన్ సైడే అడిగారండి, వన్ సైడ్ బాల్ ఇచ్చేసాను. నిన్న చూపించిన మేడమ్స్ అయితే మాత్రం 2 సైడ్స్ వచ్చినాయండి. వన్ సైడ్ బాల్ ఇచ్చాను, వన్ సైడ్ స్కాలప్ ఇచ్చాను. ఇది ఇంకొక వన్ సైడ్ స్కాలప్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళ శారీలో పీసే ఇలా డిఫరెంట్గా ఇచ్చానండి. ఇక్కడ వచ్చేసి ఒక టెంపుల్ షేప్లో నిజంగా చాలా బాగుందండి, యూనిక్గా. ఇప్పుడు ఈ డిజైన్ మాత్రం చాలా కుట్టించుకుంటున్నారు. అండ్ ఈ శారీకి లాస్ట్ డిఫరెంట్గా ఇలా ఉందండి. అండ్ బ్యాక్ మోడల్, హ్యాండ్స్, దీని ప్రైస్ వచ్చేసి నేను 700 ఛార్జ్ చేశానండి. అండ్ ఈ కాంబినేషన్ ఎలా ఉందా అనేది ఒక చిన్న కామెంట్ పంపించండి. అండ్ మా చోటు డిజైనర్స్ని అయితే ఫాలో అయిపోతుండండి. నెక్స్ట్ ఇదే నందిని గారివి ఇంకా ప్యాటర్న్ బ్లౌజెస్ ఉన్నాయండి. ఆ వీడియో ఏంటనేది నా నెక్స్ట్ వీడియోని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.